హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి సృజనాత్మకత అనే టాపిక్ చూద్దాం. ఇది కొత్త టాపిక్ అయినా, కొత్త వాళ్ళైనా, పాత వాళ్ళైనా ఒకసారి రివిజన్లా చూద్దాం. మనం చదివిన దానికన్నా విన్నది బాగా గుర్తుంటుంది. అందుకోసం ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. సృజనాత్మకత గిల్ఫర్డ్ ప్రకారం విభిన్న ఆలోచనే సృజనాత్మకత అంటారు. ఇక్కడ గిల్ఫర్డ్ సృజనాత్మకతకి డెఫినేషన్ ఇచ్చాడు. ఏమని? డిఫరెంట్ థింకింగ్, విభిన్న ఆలోచననే సృజనాత్మకత అంటారు. సృజనాత్మకత ప్రక్రియలలోని దశలను వల్లాస్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో 4 రకాలుగా వివరించాడు. ఎవరు? వల్లాస్. ఏ గ్రంథంలో? ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో ఎన్ని రకాలుగా? 4 రకాలుగా వివరించాడు వల్లాస్. ఓకే, ఆ 4 రకాలు ఏంటంటే సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. స్టెప్ బై స్టెప్ చూద్దాం వీటి గురించి. సన్నాహ దశ సేకరించిన సమాచారాన్ని, స్మృతికి తెచ్చుకున్న ఆలోచనలను తనకు అనుకూలమైన రీతిలో సమీకరించుకుని నూతన సృష్టికి పూనుకుంటారు. ఇది వస్తువు లేదా విషయ సేకరణ దశ. ఈ దశలో ఏంటంటే కొంత సమాచారాన్ని సేకరిస్తారు. మనకి ఎంతవరకు గుర్తుందో దాని గురించి ఆలోచించి ఆ రెండింటిని క్రోడీకరించి ఒక కొత్త విషయాన్ని కనుక్కుంటారన్నమాట. దాన్నే సన్నాహ దశ అంటారు, ప్రిపరేటరీ స్టేజ్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడగొచ్చు అంటే ఎగ్జామ్లో విషయ సేకరణ దశ దేనిగా చెప్పొచ్చు అని అడగొచ్చు. సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. ఈ ఆప్షన్స్ ఇస్తే మనం దేన్ని చూస్ చేసుకోవాలి? సన్నాహ దశ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, గుప్త స్థితి దశ. వ్యక్తి చేయబోవు సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉంటుంది. దీన్ని గుప్త దశ అంటారు. మనం ఏం చేయబోతున్నామో అనే విషయాన్ని కొన్ని రోజుల క్రితం వరకు మన మనసులో ఉంటుంది. దాన్నే గుప్త దశ అంటారు. దీనినే భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. గుప్త దశకి మరొక పేరు ఏంటంటే భావనోత్పత్తి దశ. ఒకసారి బిట్ అడిగాడు ఎగ్జామ్లో. నెక్స్ట్ అంతర్దృష్టి దశ. ఇది సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభించే దశ. మనం ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు తలుక్కుమని ఒక ఆలోచన వస్తుంది కదా మనకి. కోహ్లర్ ప్రకారం, కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసనంలో చింపాంజీకి వస్తుంది కదా టక్కుమని ఆలోచన, అలా అనమాట. సమస్యకు అకస్మాత్తుగా పరిష్కరించే దశను అంతర్దృష్టి దశ అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్, నిరూపణ దశ. వ్యక్తి తన సమస్య పరిష్కార మార్గమును ఊహలతో పోల్చుకుంటాడు. తను ఏ ప్రాబ్లంని అయితే సాల్వ్ చేయాలనుకుంటున్నాడో ఆ ప్రాబ్లంకి తన మనసులో కొన్ని ఊహలను చిత్రీకరించుకుంటాడు అనమాట. దాంతో సరిపోల్చుకుంటాడు, ఏదైతే బాగుంటుందని చెప్పి చూస్ చేసుకుంటాడు. అప్పుడు నూతన వస్తువును తయారు చేస్తాడు. ఇది నిరూపణ దశ. ఓకే, సృజనాత్మకతలో ఈ విధంగా 4 దశలు అనేవి ఉంటాయి. సృజనాత్మకత స్వభావం. ఇది సార్వత్రికమైనది, స్వతసిద్ధమైనది మరియు సంపాదితమైనది. అలాగే నవ్యత ఉంటుంది, కొత్తదనం అనేది ఉంటుంది సృజనాత్మకతలో. విభిన్న ఆలోచన, డిఫరెంట్గా థింక్ చేస్తాడనమాట. ప్రక్రియ మరియు ఉత్పత్తి. సృజనాత్మకత మాపనులు. సృజనాత్మకతపై విశేష కృషి చేసిన వారిలో గిల్ఫర్డ్, టోరెన్స్లో చాలా ముఖ్యమైన వాళ్ళు అనమాట. గిల్ఫర్డ్ అండ్ టోరెన్స్. సృజనాత్మకత పరీక్షలను రూపొందించాడు. అందులో చాలా ఉపపరీక్షలు కూడా ఉన్నాయన్నమాట. వాటిలో కొన్ని ఉపపరీక్షలు శాబ్దికమైనవి, కొన్ని అశాబ్దికమైనవి. కొన్ని చదువుకున్న వాళ్ళకి యూజ్ అవుతాయి, కొన్ని చదువు రాని వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు. శాబ్దిక పరీక్షలు చూద్దాం. అసాధారణ ఉపయోగాల పరీక్ష, ఉత్పత్తుల పరీక్ష, అలాగే పోలికల పరీక్ష, సమస్య పరిష్కార పరీక్ష, ప్రాబ్లమ్ సాల్వింగ్, అసాధ్యాల పరీక్ష, పర్యవసానాల పరీక్ష, అభివృద్ధి పరీక్ష. ఈ పరీక్షలన్నీ కూడా చదువుకున్న వారికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ అశాబ్దికుల పరీక్షలు ఏంటంటే వ్యవస్థల అర్థాల పరీక్ష, గీత అర్థాల పరీక్ష, సర్కిల్ పరీక్ష. ఈ 3 కూడా అశాబ్దికుల పరీక్షలు అనమాట సృజనాత్మకతలో. సృజనాత్మకత టాపిక్ గురించి కొన్ని బిట్స్ చూద్దాం. ఆర్ట్ ఆఫ్ థాట్ అను గ్రంథంలో గిల్ఫర్డ్ దీని గురించి చెప్పాడు. దేని గురించి చెప్పాడు? సృజనాత్మక దశలు, వైయక్తిక భేదాలు, అభ్యసన సిద్ధాంతాలు, మూర్తిమత్వ భావనలు. ఆప్షన్ 1 సృజనాత్మక దశలు.
ఆలోచన శక్తి ద్వారా మనిషికి ఏర్పడే జ్ఞానం. చలన, శారీరక, మానసిక విచక్షణ. ఆలోచన ద్వారా మనిషికి ఏం ఏర్పడుతుందంటే విచక్షణ ఏర్పడుతుంది. ఒక విషయాన్ని గురించి ఉన్నది ఉన్నట్లు కాక, యాంత్రికంగా కాక, సరళత్వం, నవీన కల్పనా శక్తితో, ధారణతో ఖచ్చితంగా పనిచేసే మానసిక చర్యని ఏమంటారు? విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన, విచక్షణ, చింతన. విభిన్న ఆలోచన అంటారు. ఒక విషయాన్ని గురించి ఉన్నది ఉన్నట్లుగా, హేతుబద్ధంగా, యాంత్రికంగా, ఖచ్చితంగా చేసే పని ఆలోచన. చేసే ఆలోచన ఏంటి? విచిత్ర ఆలోచన, విభిన్న ఆలోచన, సృజనాత్మకత, సమైక్యత. ఆప్షన్ 4 సమైక్య ఆలోచన. ఒక కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియ. చింతనం, వివేచనం, సృజనాత్మకత, ఉత్పాదకత. ఆన్సర్ సృజనాత్మకత. ఒక కొత్త ఊహను వస్తువుగా కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియను ఏమంటారు? సృజనాత్మకత. నెక్స్ట్, వ్యక్తిలోని అమూర్త చింతనానికి లేదా ఆలోచనలకు ప్రతీకలను ఏర్పరిచి తద్వారా కొత్త విషయాలు కనుక్కొని ప్రగతి పదం వైపు సాగడాన్ని ఎలా పిలుస్తారు? సృజనాత్మకత, చింతనం, వివేచనం, భావన. ఆన్సర్ ఏంటి? సృజనాత్మకత. వ్యక్తి తన ఆలోచనలలో కొత్తదనాన్ని చొప్పించి గత అనుభవాల ప్రతిరూపాలలో మార్పు తెచ్చి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా చేసే అంతర్గత మానసిక చర్య. ఆప్షన్ 1 అభ్యసనం, ఆప్షన్ 2 విస్మృతి, ఆప్షన్ 3 మూర్తిమత్వం, ఆప్షన్ 4 సృజనాత్మకత. కరెక్ట్ ఆన్సర్ సృజనాత్మకత. నెక్స్ట్, సృజనాత్మకత చింతనంలో దశల సంఖ్య. ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. దశలు మనం చెప్పుకున్నాం కదా 4. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.